హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కర్నూలు వెళ్తున్నాం. ఎందుకంటే కియా షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ మీరు కియా కార్లో చూసి నన్ను మేమిద్దరం ఓనర్లు అనుకున్నారు. మా సార్ ఉన్నారు, ఆర్టీఓ సార్ కార్ది కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింటే, సో దాన్ని చేయించుకోవడానికి అయితే మేము కర్నూలు వెళ్తున్నాం కియా షోరూమ్ దగ్గరికి. సో కియా షోరూమ్ దగ్గరికి వెళ్ళినాక ఏది వర్క్ అనేది కొంచెం బాగున్నట్టు దాని నాకు కూడా క్లారిటీ తెలియదు. ఆయన క్లారిటీ అడిగితే సార్ మీరు కూడా సో బంపర్ గురించి అంట. సో బంపర్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. దాని గురించి ఎక్కువ క్లారిటీ అడిగినా కానీ సార్తో మనం మాట్లాడలేము కాబట్టి, సో సార్ మీరు అక్కడికి వెళ్ళి మాకు కాల్ చేయండి, నేను మాట్లాడుతా అన్నాడు. సో మనం ఇప్పుడైతే కియా షోరూమ్కి వెళ్తున్నాం. ఇది కియా సోనెట్, ఇంకొకటి మాన్యువల్ కాదు అండ్ ఆటో కాదు. ఇది నాన్ క్లచ్, అంతే క్లచ్ ఉండదు, అంతే ఆటో క్లచ్. మిగతా గేర్లు అంతా సేమ్ ఉంటుంది. కార్ అయితే ఏమాట కార్ మాత్రం ఫుల్ చిల్ ఉంది. ఇప్పుడైతే ఆత్మకూరు రిలయన్స్ దగ్గర ఉన్నాం. పెట్రోల్ ఫిల్ చేసుకొని కర్నూలు వెళ్దాం. సో ఇది అనమాట. ఇప్పుడైతే మనం కార్కి ఫుల్ ట్యాంక్ డీజిల్ వేయించుకుంటాం. ఇక్కడ నుంచి కర్నూలు వెళ్తున్నాం, కర్నూలు కియా దగ్గరికి. సో కియా షోరూమ్ వెళ్ళి అక్కడ వ్లాగ్ అయితే బాగుంటుంది. సో ఫన్నీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్. అంటే కియా వాళ్ళకి, కియా కారు వాళ్ళకి మాత్రం చాలా యూజ్ఫుల్గా అవుతుంది. సో అక్కడ ఖర్చు ఎంత వస్తుంది, ఆ బాగున్నట్టుకు ఏమవుతుంది అనేది మొత్తం క్లియర్గా అయితే వీడియో చేద్దాం. చేయించుకుంటారా గమనించలేదండి. మొత్తానికి మేమైతే కర్నూలుకి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు వెళ్తున్నాము. నేను అన్న హాయ్ అన్న. ఒకసారి అన్న పేరు ఏం పేరు అన్న పేరు రవి నాయక్. ఇది పక్క ఊరే. అనుకోకుండా ఇద్దరం అయితే కర్నూలు వెళ్తున్నాం కొంచెం పని మీద. సో ఇప్పుడు కర్నూలుకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఏం జరుగుతుంది అంటే, కియా కార్లు కూడా కొంచెం అప్డేటింగ్ మోడల్స్ వచ్చిటాయి, అవి కూడా చూద్దాం. ఇప్పటికైతే మేము రోడ్ జర్నీ ఇలా సాగిపోతుంది, హాయ్ హాయ్ అనుకుంటా. ఇప్పటికైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం రోడ్ మీద. యాక్చువల్గా ఇక్కడికైతే మాకు ఫస్ట్ ఒక సింగిల్ రోడ్ మాత్రమే ఉండేది. బట్ కాకపోతే ఇప్పుడు డబల్ రోడ్ వచ్చింది, హైవే వచ్చింది, 4 వే అంతా ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. మనం ఎక్కడి నుంచి ఆత్మకూరు నుంచి బయలుదేరితే జస్ట్ 1 అవర్లో కర్నూలు రీచ్ అయిపోవచ్చు అనమాట. అంత నీట్గా ఉన్నాయి రోడ్లు అయితే. అన్న అయితే ఆడుకుంటున్నాడు బండిని, మామూలుగా మళ్ళీ రచ్చలేపుతున్నాడు. బండి కియా గురించి మాట్లాడుకుంటే బండి అయితే సూపర్ లగ్జరీగా ఉంది. కియా సెల్టోస్ అంటే మీలో ఎంతమందికి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కియా సెల్టోస్ నచ్చిందో, లేకపోతే ఓల్డ్ నచ్చిందో ఒక కామెంట్ చేయండి. నాకైతే ఓల్డ్ బాగా నచ్చింది అనమాట. ఇది ఓల్డ్ వర్షనే. కియా లేటెస్ట్ వర్షన్ నాకు అంత అనిపించలే పికప్లో కానీ. అండ్ పెట్రోల్ బండి అయితే మరి పూరా డౌన్ పికప్ అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే హాయ్ హాయ్ అని కూడా మేమైతే వెళ్తున్నాం కర్నూలుకి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పొలాలు ఒకప్పుడు ఎట్టుండేవంటే ఈ టైంలో మామూలు కాదు, ఫుల్ గ్రీనరీ ఒక లెవెల్లో ఉండేవి. ఒక్క పొలమే కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చిమిర్చి చేసినారు వాళ్ళు. ఇంకా మిగతా పొలాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆ తర్వాత ఆ మొక్కజొన్న చూడు, నీళ్లు లేక ఎండిపోతుంది. రైతుల బాధ మాత్రం ఈ సంవత్సరం చెప్పలేము, అంత వర్ణాతీతంగా ఉంది. లేకపోతే మా కర్నూలు హైవే నుంచి రోడ్డు, మనం కర్నూలు వెళ్ళే, ఆత్మకూరు నుంచి కర్నూలు వెళ్ళే రోడ్డు ఎంత గ్రీనరీగా, ఎంత బ్యూటిఫుల్గా ఉండేదంటే అసలు అంత నీట్గా ఉండేది అనమాట. గ్రీనరీ కానీ అంటే పంట పొలాలు హైట్ ఉండి ఆ పచ్చదనం మధ్యలో, తర్వాత ఇల్లు కానీ అవన్నీ చాలా బాగుండేది. ఇక్కడ చూడండి మొత్తం హైవే కూడా ఎక్కించేసినారనమాట. ఇక్కడ దాదాపు ఎన్ని ఉన్నాయంటే ఈ పొట్టెళ్ళు చెప్పలేము. దాదాపు ఒక 4 కోట్లు ఉండొచ్చేమో ఇది వాళ్ళ పంట అంతా. అన్నీ ఉన్నాయి ఆడ. యాక్చువల్గా ఈ హైవే పడినప్పుడు ఇప్పుడు మీరు చూసినారు కదా, అవన్నీ అసలు కనపడేటివే కాదు. ఎక్కడో ఊర్లో దూరంగా పంట పొలాల్లో ఉండేటివి. ఎప్పుడు ఈ ప్లేస్లో బయటకు వచ్చేవి కూడా కాదు, అసలు టచ్ అయ్యేవే కాదు, ఎక్కడో ఊర్లో వెళ్తుంటేవి. బట్ కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ల్యాండ్స్ అన్నీ బయటకు వచ్చేసి మంచి వాల్యూ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ ఏరియా మొత్తానికి ల్యాండ్ రేట్ కానీ ఫుల్ డిమాండ్ అయితే ఉంది. హైవే పక్కన మీకు తెలియదంటే ఏం లేదులే ఎంత వాల్యూ ఉంటుంది అని. ఇప్పుడు చాలా వరకు పంట పొలాలు ఏరియాలో అయితే వాన కోసం ఎదురు చూస్తున్నాయి. మళ్ళీ చూడాలి, వాన పడితే పాపం వాళ్ళకి కొంచెం వాళ్ళు పెట్టిన ఖర్చులకి కొంచెమన్నా ఇదవుతుంది. కానీ గవర్నమెంట్ ఇట్లా ఉన్నప్పుడన్నా కొంచెం ఆదుకుంటే బాగుంటుంది రైతుల్ని.
అంటే వాళ్ళకి నష్టపరిహారం కానీ ఇలాంటివి ఏమన్నా ఇస్తే కొంచెం బెటర్ ఉంటుంది. బట్ కాకపోతే వాళ్ళైతే ఇన్సూరెన్స్ అండ్ ఒక ఎకరాకి మొక్కజొన్నకు వచ్చేసి ఇప్పుడు 25,000 నుంచి 35,000 ఇస్తామంటున్నారు. కానీ అవి ఇస్తారా లేదా అని అయితే తెలియదు. కానీ దానికి ఖర్చు మాత్రం ఒక ఎకరాకి దాదాపు 600 అయితే ఇన్సూరెన్స్ కట్టడానికి ఖర్చు అవుతుంది. సో మీరు ఎంతమంది అయితే ఇన్సూరెన్స్ పే చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మొత్తానికి కర్నూలు దగ్గరికి అయితే వచ్చినాం. ఈ నుంచి మాకు ఒక టాస్క్ ఏంటంటే కియా షోరూమ్ ఎక్కడుందని నాకు తెలియదు, అన్నకు తెలియదు. సో మ్యాప్ గూగుల్ తల్లిని పెట్టుకొని ఇప్పుడు మనం కియా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. మామూలుగా గూగుల్ మ్యాప్ లేనప్పుడు ఏం చేస్తున్నామో ఏమో తెలియదు. కానీ ఈ గూగుల్ మ్యాప్ వచ్చిన తర్వాత మాత్రం మనకు తెలియని లొకేషన్లు పోవడానికి మాత్రం చాలా ఈజీ, అంటే చాలా ఈజీగా అయిపోయింది. లేకపోతే అప్పుడు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆల్మోస్ట్ మనం అడిగి పోయేసరికి ఒక రోజు అయిపోయింది అనమాట మనం లొకేషన్లోకి పోవడానికి. చాలా ఇబ్బందులు పడింటారు. ఈ గూగుల్ లొకేషన్ వచ్చిన తర్వాత జస్ట్ మ్యాప్ పెట్టుకొని మనం ఆరాంగా 5-10 నిమిషాల్లో మనం కావాల్సిన లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం గూగుల్ని అడిగి కియా షోరూమ్కి అయితే వెళ్దాం. అసలు ఈ లొకేషన్ చూడు ఎట్లా ఉందో ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఒకసారి చూడండి మీరు, బేతం జిల్లా లొకేషన్ మాదిరి ఉంది. ఇదంతా ఇది ఒక బ్రిడ్జ్ ఉండే, కొండ మాదిరి ఉండే, దీనంతా కట్ చేసి హైవే అయితే వేసినారు. ఒకసారి చూడండి 2 హైవే మధ్యలో ఇది కొండ అంతా ఎట్లా ఉందో పల్లె ఉంటుంది. ఈ లొకేషన్కి మీరు ఎంతమంది వచ్చినారో ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఈ వ్యూ చూడండి ఎట్టుందో ఒకసారి. అన్న ఇక్కడ చిన్న రోడ్ అని ఉండేదా ఈ మధ్యలో? నేను ఇటు పక్క రాలేదు అప్పుడు, కొండ హైవే ముందు అస్సలు లేదు కదా, ఆ కొండ పొలగొట్టే కదా రోడ్ వేసింది. ఇది అసలు పొలగొట్టినారు కొండ. ఇది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి కియా షోరూమ్ అయితే ఇది. సో మెయిన్గా మనకు కార్ డ్యామేజ్ ఎక్కడైందో చూపిస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కార్కు డ్యామేజ్ అయిందనమాట. మనం ఇదే ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నాం. మొత్తం కియా షోరూమ్కి వచ్చినాము. సో ఇక్కడ చూడండి, ఇదంతా మనం రిపేర్ చేసుకొని ఇప్పుడు వెళ్దాం. ఫ్రెండ్స్ మొత్తానికి మనం కార్ తీసుకొచ్చి రాగానే కియాలో మామూలుగా మెకానిక్స్ అయితే బాగా వచ్చారనమాట. తొందర ఫాస్ట్గా వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనం వచ్చిన తర్వాత వర్క్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసినారు. సో మనకి ఎక్కడే కానీ డీలే చేయకుండా మెకానిక్ మాత్రం త్వరగా ఫాస్ట్గా మన వర్క్ అయితే కంప్లీట్ చేసేసినారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కార్ తీసుకొని మళ్ళీ రిటర్న్ టు ఆత్మకూరు వెళ్ళాలి. ఒక్కసారి కియా షోరూంలో ఇప్పుడు సర్వీసింగ్ పాయింట్ చూపిస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి సర్వీసింగ్ మాత్రం చాలా నీట్గా చేస్తారు వీళ్ళు. ఒకసారి చూడండి సర్వీస్లో ఎన్ని కార్లు ఉన్నాయో, కియా సెల్టోస్, కియా క్యారన్స్ అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇది మీకు ఎప్పుడైనా కానీ చేసుకోవాలంటే మాత్రం కియాలో బెస్ట్ సర్వీసింగ్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వీళ్ళైతే రియాక్ట్ అవుతారనమాట మనకు వెహికల్ తీసుకొచ్చిన తర్వాత. సో మీకు ఎంతమందికి కియా షోరూంలో సర్వీసింగ్ పాయింట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా బ్లాగ్లో అయితే నేను చాలా కియా కార్స్ చూపించాలనుకున్నా. బట్ కాకపోతే మేము అక్కడ చాలా టైం తీసుకోలేదు. అసలు ఒక 10-15 మినిట్స్లో మా వర్క్ అయిపోయింది. సో అర్జెంటుగా రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో దానికోసమే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం ఏమైనా అని చూద్దాం. ఇప్పటికైతే బ్లాగ్ ఇదే. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.